మరి ఒక కొడుకుతోని ఒక బుద్ధిగాను చెప్పిండు భార్యతోని బుద్ధిగాను చెప్పిండు యాదవ సిద్ధమయ్యేది మరి కళ్యాణములు ఒక పైలవని చెప్పిండు యాదవ పెద్దరాజు పగవారి మీదకి యుద్ధానికి పోతూ ఉండడు మరి ఒక బామ యాదవ పెద్దవని ఒక మేలుగుట్ట భగవాను పోయారు పెద్దరాజు ఆయన కళ్యాణములే పోతూ ఉన్నాడే మరి దేమమ్మా నాడు ఒక పెద్దరాజు ఒక యుద్ధానికి పోతారని ఎట్లా ప్రయాణం అవుతాడు పరమేశ్వర యాదవ పెద్దరాజు ఈ వాలకం ఎట్లా వస్తాయి రాగిస్తూ యాదవ పెద్దరాజు ఓ కళ్యాణ పెద్దరాజు కళ్యాణ ఉల్లికేరి మరి యుద్ధానికి పెద్దరాజు సిద్ధమై ఒక వెళ్ళి వెళ్ళిపోయిండు సిద్ధమై ఒక వరికిపోయినాక యాదవ పెద్దరాజు మరి నాయన ఒక పెద్దరాజు నాయన ఒక అక్క దేవతల మరి మాయల కుండలో పడాలి ముగ్గురి పగవాళ్ళ పెద్దరానక ఎప్పుడు యుద్ధం పట్టిండు అగో యుద్ధాలు చేకున్నాక యాదవ పెద్దరాజు అగో యుద్ధాలకు చేకున్నాడు యుద్ధాలు చేకొని భీమమా మరి ఒక అక్క దేవతల మర్రి కాడ పెద్దరాజు భగవాని మీద యుద్ధాలుగా చేకున్నాడు యుద్ధాలుగా చేకొని పెద్దరాజు మరి ముగ్గురు ఒక మునగాళ్ళ పారవ తీసిండు ఆరుకెత్తురాదు ముగ్గురు ఒక పానాలు ఒక పెద్దరాజు నాయన ఎప్పుడు ఒక పానా తీసిండు భూమికి ఎత్తురాదుతోని యాదవ పెద్దరాజు నాయన ఒక భూమికి ఎత్తురాదు నాయన ఒక ఎప్పుడు ఒక యుద్ధానికి వచ్చిండు ఎప్పుడు యుద్ధానికి వచ్చిండో మరి వాని మీద ఒక నాయన ఒక పెద్దరాజు యుద్ధాలు ఒక శేఖరు ఒక యుద్ధాలు పట్టగా ఉన్నంత ఒక హౌస్ ఒక పెద్దరాజు భగవానుతోని తాను చెప్పిండు దొంగ హౌస్ ఒక వాడు ఒక ఎప్పుడు చెప్పిండు అది కాలు ఒక పుట్టు మచ్చకు ఆ పెద్దరాజుకు నాయన ఒక దొంగ ప్రంగ ఒక భూమికెత్తో రాజు ఒక బాణం వేసిండు అది కాలు మచ్చకు ఒక పెద్దరాజుకు బాణము నాడి హరి వంట పెద్దరాజు పగవారి భూముల్లో నాయన ఒక ఎప్పుడు ఒక పడిపోయిండు పెద్దరాజు మరి ఒక జమ్మి వృక్షాలకు ఒక పాదాలు బట్టి ఒక తులసమ్మకు ఒక తలాపు చేసి మరి పెద్దరాజు నాయన ఒక బలగాన్ని తలుచుకొని ఒక బంధు తలుచుకొని పెద్దరాజు ఎప్పుడు ఒక పడిపోయిండు ఎప్పుడు పడిపోయిండు పెద్దరాజు మరి బలగా నలుచుకొని పెద్దరాజు అయ్యో నాయనకి ఎప్పుడు ఒక వల పోసిండు ఎప్పుడు ఒక వల పోసిండు మరి వల పోతా నాయన ఒక తమ్ముడికి మాలింగా లేదు ఏ ఒక అన్నకు మాలింగా లేదు ఒక ఏ చిన్న ఆయనకు పెద్దరాజుకో మాలింగా లేదు ఎవరికి మాలింగాలే మాలింగాకుంటే అదేమో మరి ఒక దొడ్డ వీర గంగ దొలకొండ గంగ ఒక పెద్దరాజు ఒక గంగదేవికి మాలి వందింది మరి ఒక మా మామ పెద్దరాజు ఒక శుభంగాడ ఇవ్వలేరని గంగదేవి ఒక దొలకొండ ఒక పుడమారు కళ్యాణ ఉల్ల పుట్టింది పుట్టి గంగదేవి ఒక పెద్దరడం ఇప్పుడు కాపాడిందో ఇప్పుడు ఒక పోతలింగన్న జలగంగదేవి ఇద్దరు వచ్చి మామరణ కాపాడి మరి అంతకైన ఒక నాయన ఒక 7 ఒక పుడు 14 ఒక పుడు గంగదేవి ఒక కాపాడింది 14 ఒక పుడలు గంగదేవి కాపాడింది కాపాడిన గాని ఏ ఒక భార్య వత్తలేదు ఏ ఒక కొడుకు వత్తలేడు ఏ ఒక ఎవరు వత్తలేడు అనని గంగదేవి నాయన ఒక పెద్దదేవి ఒక కళ్ళలో పోయింది పెద్దవ ఒక కళ్ళలోనే పోయి రావేమో తల్లి
నీ పెదిరాదు ఒరిగిపోయిండు అని ఎప్పుడు చెప్పిండో అన్నాడు ఒక కొడుకు కడవరాదు మరి ముఖ్యాల మీద కట్టుకొని అన్నాడు ఒక గారంలో కోట పోయిండు కోటకు పోయి దేవమా అన్నాడు ఒక మరి ఒక తండ్రి తప్పిన భగవాన్ ఒక బాణ వేసిన భగవాన్ని గంగదేవి ఒక రాయమ ఇరుకల వేషం కట్టి మరి కడవరాదుని 3 ఏళ్ళ ఒక కొడుకుని వేసి ఒడిగట్టుకొని వారి ఒక గారముల కోటకు పోయి వారి ప్రాణము తీసి కాడమరాదు దేమమా నాయన శపము ఎత్తించుకొని కళ్యాణం ఒక పట్టము వస్తూ ఉండే గనుడ కాడమరాదు శపాన్ని ఒక ఎత్తించుకొని కళ్యాణ పట్టం ఆయన ఒక భగవాడు వేసిన పాపిస్తూ బాణాన్ని ఒక కాలికి ఉన్నది ఒక కాలు రాదు ఒక కళ్యాణ పట్టము తీసుకొస్తా ఉన్నదేవి అయ్యా వద్దులు దాటినాడు పెద్దిరాదు శపము ఎత్తించుకున్నాడే కాడవరాదు అయ్యా రాజా కాడవరాదు శపాన్ని వెత్తించుకున్నాడు శపాన్ని వెత్తించుకోడు కాడమరాదు నా నాయన ఒక పెద్దిరాదు మరి ఒక అరికాలు ఒక మచ్చకు బాణం ఉన్నది నాగ బాణము నాటి నరజీవాలు దిక్కుతాను ఉంకి బాణము నాటి మరి ఒక మూర్ఛలు వరుగుతాడు తెసి రాదు పానం పోలేదు పెదవ దేనికి ముండలేదు పెద్దవ ఒక ముండ పోయలేదు తెసి రాదు పానం పోలే అరికాలు మచ్చకు బాణము నాటి అరి వంట పెదిరాదు ఒక మూర్చపోయిండు నాయన శిరసు దూడ మీద పెట్టుకొని ఆటమరాదు నేను ఒక కళ్యాణం తీసుకువస్తే నా తల్లి పెద్దవ్వ అందరూ ఉంటారని యాద కాటమరాదు నాయన శపాన్ని తీసుకువచ్చుకొని కళ్యాణ ఊరికి వస్తూ ఉండే పరమేశ్వరం అయ్యో నాయన తండ్రి వాడు ఒక రాదు ధనం ఒక కళ్యాణం ఒక వస్తా అంటే కొడుకు తోడుగా రాదు ఏమంటే ఉన్నాడు అయ్యయ్యో నాయన అయ్యయ్యో నాయన ఇప్పుడు నీకు నీ కాలుకు
బాణం నాటింది ముఖ్యాలు ఒక పల్లాకి నుంచి నేను కళ్యాణం వస్తా ఉన్నా కానీ ఒక మాటనే ఇవాళ ఒక నీకు ఈ కళ్యాణం వస్తే మా తల్లి పెద్దవ్వ మా చెల్లె ఒక భాగ్యంలో పాపం వచ్చి నిన్ను ఒక దానం చేస్తాం కానీ కళ్యాణ ఉల్యో నీకు మా బలగమేరేరు నీకు కళ్యాణం లే నీకు బలగం లేరా నీకు బంధుత్వం లేరా దాయ దగ్గర వాళ్ళు దాపైన వాళ్ళు గుడికోటి చుట్టాలు కూడిన బాంధవులు నిలపాని వాళ్ళు నిజమైన వాళ్ళు ఈ కళ్యాణం లే నువ్వు ఒక్కనివే పడతాను నాయన నీ బాణమ్ము వీకే మాట ఉంటే నీ పానం పొద్ది నాయన పెద్దిరాజం కాని ఒక నీ బలగము ఎవరన్నా వస్తారా ఒక రారా అని అప్పుడు ఒక కొడుకు అడిగిండు అడిగితే ఒక పెద్దిరాజు ఏమన్నాడు కొడుకా ఒక నీకు ఏ బలగం రారు నీకు ఏ ఒక బంధుత్వం రారు ఈ కళ్యాణములే మరొక దొనకొండ పట్టానికి 660 భూమి ఏదో ఒక దొనకొండ పట్టం నీకు ఏ చిన్న ఆయన రాడు నీకు ఏ ఒక పెదనాయన రాడు కొడుకా నాకు బలగమ్ము నేను బాధపడతాను నాకు బలగం ఉన్నారు నాయన పుడుకోడు చుట్టాలు కూడిన బాంధవులు నీలపారి వాళ్ళు నిజమైన వాళ్ళు పిల్లవుల వాళ్ళు చూసాన వాళ్ళు నా దగ్గర వాళ్ళు నా 1,000,000 ఒక బలగం దొనకొండ ఉన్నాడు కానీ కొడుకా నేను ఉరిగిపోయినా గాని నీ కాడికి ఏ బలగం రారు నా కాడికి ఏ బలగం రారు నాయన మరి కారమరాజా చూడు ఒకవేళ మాత్రం మీరు కొన్ని ఏళ్ళకే గాని మరి ఒక 20 ఏళ్ళకే గాని 10 ఏళ్ళకే గాని కుమారా నీ ఒక దొనకొండ ఒక నాడి మీ కాడికి రావాలంటే పోలు రాదు కొడుకు సిరిదేవి కొడుకు ఉల్లవుల శివగురుడు బతిరన్న నేను కళ్యాణంకు వచ్చినప్పుడు 3 రోజుల పిల్లగాడు తీర్థము యాత్రలు కాశీవంట కళ్యాణం అంట ఇగో తిరుపతి కంచి కాశీ ఎప్పుడన్నా ఒక వస్తాడో ఏమో నిన్నన్న చూసి గుర్తన్న వర్తడు చెల్లెన్న చూసి గుర్తన్న వర్తడు అయ్యో నా యాదవుల పిల్లలు కానీ ఏర్పాటు చేసినప్పుడు అన్న పాదాలు బట్టి నా కొడుక తీసుకుపోయి ఈ బలిగాన గలుపుతాడని ఆ పెదిరాజు చెప్పిండు నాకు నమ్మజాలదంటే పెదిరాజు ఏమన్నాడు ఎన్ని రూపాయలు మారినా కానీ పెదిరాజుకు ఆ చేయి లోపట మరి పుట్టుమచ్చ ఉంటది మత్తు లోపట మరి బత్తిరన్న అని పేరు ఉంటది ఆ పేరు చదువుకొని బత్తిరన్న పాదాలు పట్టు తీసుకుపోయి అవి బలిగాన గలుపుతాడని అప్పుడు ఒక పెదిరాజు చెప్పిండు చెప్తే కాడమరాదు ఒక గాబ్కాలు నాయన ఒక ఏర్పాటు చేసుకొని అంటంట పాలికే కళ్యాణ పట్టు కళ్యాణ వేరుసో గుడికాడికి వస్తా ఉంది పాలిగా అయ్యా రామ సీతారామ మరి నాయన నాగమల్ల దాటి సిరిమల్ల దాటి ఒక కళ్యాణం ఈ మూల కళ్యాణ సోమన్న గుడి ముంగడికి మరి ముఖ్యాల నేను కాడవ రాదు తండ్రి శివాన్ని ఎత్తించుకొని పోతా ఉన్నాడు ఆ పరమేశ్వరు మరి ధన ముఖ్యాల నేనా మరి ఒక కళ్యాణ సోమన్న గుడి ముందుకి ముఖ్యాల నేనా చేరుకున్నది ఎప్పుడు చేరుకున్నదో అబ్బాబా ఒక మాట నా తండ్రి చెవి ఎత్తుకొని గుడికాడికి వచ్చిన ఇడికి వచ్చిందని ఎవరికైనా గుర్తా
ఎవరో గుర్తులేదు అనని నాయనా ఒక కాడమరాదు ఏం చేసిండయ్యా మరి ఆడేటి ఆటగాళ్ళు పాడేటి భోగములు ఏటడి కుంజలు ఎన్నడ మనుగులు కచ్చకాయ బాణాలు అయి పూల చెండీలు చెద్దడ వేరి వేరి ముద్రంగములు నా అవ్వకు మాలి వందాలే కాడమరాదు ఏడెళ్ళ వాడు మరి గుడి ముంగట ముక్షాల మీద కింద దింపి వేరి తప్పు సోమన్న గుడి ముంగడకు ఎప్పుడు ఒక సప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేసిండు వేరి సప్పుడు రాజ్యము తలడిలుంది పోలుదార సప్పుడు భూములు బయలు వెళ్ళినాయి అదేమమ్మా మరి ఒక రడవేరి సప్పుడు పోలుదార సప్పుడు కళ్యాణ ఉల్లే ఎవరింట ఉన్నరే పరమేశ్వరం భార్య తల్లి పెద్దవ్వా అయ్యో నాయనా సోద పెద్దవ్వ 3 నెలల బిడ్డ బిడ్డ ప్రాపవ్వ బిడ్డ పత్రి గడియాల బాల ప్రావిరమల బాబా పెదిరాది వచ్చిందంటే వీళ్ళ సోద పెద్దవ్వ దారి ఉండే తల్లు అన్నదిరా బ్రహ్మ కళ్యాణంలా కొడుకు కాటపరాదు నా గారముల్ల కోళ్ళ భర్త ఒరిగిందా ఒరియా పరమేశ్వరు రమణి పెద్దవ్వ 3 నెలల బిడ్డని బిడ్డల వడి కట్టుకోరి నా భర్త పెదిరాదు వచ్చనా వారి చదువుకుంటా మొత్తుకుంటా పెద్దవ్వ కళ్యాణ గుడి కాడికి రా బ్రహ్మ రమణి పెద్దవ్వ కళ్యాణ గుడి కాడికి వస్తా నీల సోద పెద్దవ్వ బిడ్డ ప్రాభవ్వ అయ్యా తల్లి ఒరిగినాడు నీ నాయన ఒరిగిండి బిడ్డాని నీ తరవ తీరిందా కళ్యాణ విల్లే ఆ నా బిడ్డో విడిగట్టుకోలేదుల సోద పెద్దవ్వ ఆ ఇల్లు వదిలిపెట్టి ఆ కళ్యాణ గుడి కాడ పెదిరాది కాడికి కొంచెం ఉంది పెద్దవ్వ పెద్దవ్వ